ప్రియమైన వారులారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈ స్థలమును చూస్తున్నారా? చాలా అందంగా ఉంది కదా. ఒక ప్రక్క నీరు అలాగే వెళుచున్నది, ఒక నది నీరు వెళుచున్నది. వెనుక ఒక ఫాల్స్ జలధార పడుచూ ఉన్నది కదా. ఇది ఆప్స్ కొండ, ఐరోపా దేశంలో ఉన్న ఆప్స్ కొండ. ఆ కొండలో ఎప్పుడు కూడా గడ్డ కట్టిన మంచు ఉన్నది, స్నో ఉన్నది. అది కరిగి నీరు వచ్చుచున్నది. చూచుటకు చాలా అందంగా ఉన్నది. సరే, ఈ దినం దేవుడు నాకు ఏ వాక్యమును ఉంచినారు అని అనుకుంటున్నారు కదా. వేద గ్రంథంలో తెస్సలోనీయులకు మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి అని దేవుడు ఆలోచన ఇస్తున్నారు. దేన్ని కూడా టక్కున నమ్మకూడదు. ఇదే నిజము అని తీర్మానించకూడదు. శోధించి చూడాలి. మేలైనది మీరు చేపట్టాలి. మేలు కానివి ఉంటాయి, వాటిని త్రోసి వెయ్యండి అని దేవుని మాట చెబుతున్నది. ఇది ఆఖరి కాలము, ప్రభు రాకడ కాలము. ప్రభు యొక్క రాకడ సమీపించింది. ఈ రాకడ కాలమును గురించి యేసు చెప్పినప్పుడు మొట్టమొదటిగా చెబుతున్నారు, మీరు వంచించిపోకుండా హెచ్చరిక కలిగి ఉండుడి. కనుక వంచింపబడే కార్యములు ఈ ఆఖరి కాలంలో అనేకమైనవి వచ్చుచూ ఉంటాయి. దొంగ ప్రవక్తలు, దుర్బోధలు, మోసపుచ్చు సహోదరులు వీరందరూ లేచెదరు. ప్రసంగించి ఆరాధనలు జరుగును, మోసపు వర్షిప్పు జరుగును. అన్నిటిలోనూ మార్పు కలిగిన కార్యములన్నీ జరుగును. యేసు పేరు చెప్పిన వెంటనే టక్కున నమ్మకండి. బైబిలు చేతపట్టుకుని చెప్పిన వెంటనే సరైనదని అనుకోకండి. దాన్ని శోధించి చూడండి. ఇందులో యేసు మహిమపరచబడుచున్నారా? ప్రజలు మారు మనసు కలిగిన వారుగా నడిపించబడుచున్నారా? రాకడకు ఇది సిద్ధపరచుచున్నదా? వీటన్నిటినీ శోధించి చూసి మేలైంది పట్టుకోవాలి. మంచిది కాని వాటిని త్రోసివేయాలని దేవుడు చెబుతున్నారు. మీరు లేనిపోని వాటిని నమ్మి, చెప్పిన వాటినన్నిటినీ నమ్మి మోసపోయారు కదా. వాటి వల్ల మీరు బాధింపబడ్డారు కదా. అవును, నిజమే అని మోసపోయి ఇప్పుడే నాకు తెలిసింది అని చెబుతున్నారు కదా. దాన్ని బట్టి దేవుడు చెబుతున్నారు, నా పిల్లల్లారా, దేన్ని కూడా టక్కున నమ్మకుండునట్లు. కంటితో చూసినది నిజము కాదు, చెవితో విన్నది నిజము కాదు. తీవ్రముగా విచారించుట మేలు. ఏ కార్యమునైనను తీవ్రముగా విచారించుడి. వేదవాక్యముతో సరిచేసి చూడండి. అందువలన వేదవాక్యంలో మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వాక్యముతో కూడా యేసు చెప్పిన మాటల్ని సరిచేసి చూసి, దేవుని మాటలకు ఇవి సరిగ్గా ఉన్నవా అని జాగ్రత్తగా చూసి అలాంటి మేలైన వాటిని గట్టిగా పట్టుకోవాలి. అలా లేకపోతే మీరు మోసపోతారు, వంచించబడిపోతారు, బాధింపబడిపోతారు అని దేవుడు హెచ్చరించి చెప్పినారు కదా. అందులో జాగ్రత్త కలిగి ఉండుడి, సరేనా? నేనే ఒక కార్యమును చెప్పినా కూడా వాక్యానుసారముగా ఇది సరైందా అని, ఇది యేసుని మహిమపరచుచున్నదా? ప్రజల్ని యేసులోకి నడిపిస్తున్నదా? మారు మనసులోనికి తీసుకుని వస్తున్నదా? రాకడకు సిద్ధపరచుచున్నదా? అన్నీ గమనించి చూడాలి. కనుక మోహన్ లాజరస్ చెప్పారయ్యా అని నమ్మకూడదు. ఆయన చెప్పినది వేద వాక్యానుసారమైనదా అని శోధించి చూడాలి. మేలైనది పట్టుకోవాలి, సరేనా? ఇప్పుడు చెప్పండి, దేవా, మేమన్నిటినీ శోధించి చూసి మేలైన వాటిని పట్టుకొనుటకు కృపనివ్వుడి. వంచించబడి పోకుండునట్లు అబద్ధపు కార్యము నమ్మకుండా కాపాడుకొనుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.